ఈరోజు చట్టసభల్లో చూసుకుంటే 34% బీసీ రిజర్వేషన్ అనేది ఓకే చేశారు. రాజకీయాల్లోకి బీసీలకు కూడా 34% అయితే ఇవ్వడం. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిన అన్యాయం ఎలాంటిది? మరి ఇప్పుడు అంటే చాలా సంతోషంగా సందర్భం ఉన్న వేళ గల్లా మాధవి గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇలా చంద్రబాబు నాయుడు గారు ఓకే చేయడం కూడా జరిగిందంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఎలా ఉంది? గతంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 34% అందరు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత బీసీల ద్రోహి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులాలందరినీ కూడా అనగదొక్కే విధానంతో 27% అని చెప్పి 24 ఇచ్చారు గత ఎలక్షన్ గత కాలంలో. ఇప్పుడు మళ్ళీ దాన్ని బీసీలందరికీ కూడా న్యాయం జరగాలి, బీసీలందరూ కూడా చట్టసభలోకి వెళ్ళాలి, బీసీల నెవలు కింద అడగానికి ఉండకూడదు, అందరూ కూడా చట్టసభలోకి వచ్చి ప్రజాసేవలోకి రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెద్ద మనసుతోటి 34% తీసుకొచ్చారు. దానికి ఈ యొక్క గొడ్డల పార్టీ మళ్ళీ కూడా ఇప్పుడు దాన్ని కోర్టుకి వెళ్ళి ఫిల్ చేయటం, కోర్టులో అడ్డం పెట్టడం, అంటే బీసీలను ఏం చేయాలనుకుంటుందో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బీసీలందరూ కూడా ఎవరు బీసీలు అనేవాళ్ళు రాజకీయంగా ఎదగకూడదా, రాజకీయంగా రాకూడదా, బీసీలు అనేవాళ్ళు డెవలప్ అవ్వకూడదా, అంటే మీరందరూ కూడా బీసీలను అనగదొక్కే విధానం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బీసీలు అనేవాళ్ళు కూడా బీసీలో ముఖ్యంగా నేను యాదవ కులానికి సంబంధించిన వాడిని, యాదవ కులంతా కూడా బీసీల్లో కూడా ఎక్కువ మెజార్టీ టీడీపీతోనే ఉన్నారు. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారి నుంచి కృష్ణుడు వేసిన దగ్గర నుంచి కూడా మా యాదవ కులస్తులందరూ కూడా టీడీపీతోనే నడుస్తారు. అట్లాగే బీసీ కులాలన్నీ కూడా టీడీపీతోనే ఉంటాయి. మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కానీ బీసీలు ఎవరు కూడా ఇదెవరు, మీరు కోర్టు చట్టసభల్లో ఉండకూడదని చెప్పి కోర్టుకి వెళ్ళినా కానీ న్యాయస్థానాలు కూడా బీసీలందరూ కూడా న్యాయం చేస్తాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకి అండదండలుగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. గల్లా మాధవి గారు మరి బీసీల కోసం మరి ఈరోజు అసెంబ్లీలో కూడా మరి మాట్లాడడం కూడా జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? గల్లా మాధవి గారు బీసీ మహిళగా, ఒక బీసీ సోదరిగా, ఒక బీసీ ఎమ్మెల్యేగా కూడా బీసీలందరూ కూడా డెవలప్ అవ్వాలి, బీసీలందరూ ఎదగాలి, కింద స్థాయిలో ఉన్న కార్యకర్త స్థాయి నుంచి కూడా పైకి ఎదగాలనే ఉద్దేశంతో గల్లా మాధవి గారు ఎంతో కృషి చేస్తూ బీసీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఆశాజ్యోతిగా నడుచుకుంటూ అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ బీసీ అందరూ కూడా ఎదగాలనే ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంది. గల్లా మాధవి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చూశారు కదా, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసిన అన్యాయం ఎంత ఘోరంగా ఉందో. మరి ఈరోజు బీసీలు అందరూ చూసుకుంటే యాదవ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా మొత్తం ఈరోజు టీడీపోతేనే ఉన్నారని చెప్పారు. మరి ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే బీసీలకు సపోర్ట్ ఎంత చేసి వాళ్ళ కోసం పోరాటం కానీ, బీసీలని ముందు తీసుకురావడం కానీ, ఇలాంటి ఎమ్మెల్యే మా వెనక ఉండి మాకు సపోర్ట్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి కెమెరామెన్ నగేంద్రతో శ్రావణి 6R9 న్యూస్.